యేసుక్రీస్తు ప్రశస్తమైన నామానికి మహిమ కలుగునుగాక. బంధువులకు, స్నేహితులకు, శ్రేయోభిలాషులకు అందరికీ కూడా ఈ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. దేవుడు మరొక సంవత్సరాన్ని దయాకిరీటంగా అనుగ్రహించారు. గడిచిన సంవత్సరం అంతా ఎంతగానో కాపాడారు. నూతన సంవత్సరాన్ని మనకు అనుగ్రహించారు అంటే గత సంవత్సరంలో మనతో ప్రయాణం చేసిన వారు ఈ సమయంలో మనతో లేకపోయి ఉండొచ్చు. కానీ దేవుడు మనల్ని ఒక ఎన్నుకొని సజీవ లెక్కలో ఉంచారని బట్టి దేవునికి స్తోత్రం. దేవుడు మనకు అవకాశం ఇచ్చారన్నమాట. సత్యాన్ని గ్రహించి సత్య మార్గంలో నడవటానికి, మారు మనసు పొందటానికి దేవుడు మరొక అవకాశాన్ని మనకి ఇచ్చారనుకోవాలి. ఎందుకంటే సత్యాన్ని ఎప్పుడైతే నమ్ముతామో అది మనల్ని సర్వసత్యంలోనికి నడిపిస్తుంది. యేసయ్య అంటారు, నేనే మార్గము, నేనే సత్యము, నేనే జీవము అని. ఇప్పటికైనా సత్యాన్ని గ్రహించండి, సత్య మార్గంలో నడవండి, మారు మనసు పొందండి. సమయం పోతే రాదు. దినములు గడుచుచున్నవి, క్షణములు పొర్లుచున్నవి, ఆయుష్ తరుగుతున్నది. కాబట్టి వచ్చేవాడు రాక మానడు, ఆయన త్వరగా రాబోతూ ఉన్నారు. కాబట్టి మరొక అవకాశాన్ని దేవుడు మనకు అనుగ్రహించారు అంటే సంబరాలు చేసుకోవటానికి కాదు, కానీ మారు మనసు పొంది రక్షించబడి సత్య మార్గంలో నడవటానికే. కాబట్టి చాలా జాగ్రత్త. మరొకసారి మీ అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు.